వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా కళాకారుడు అమరజీవి జాకబ్ చిరస్మరణీయుడు. ప్రజా కార్మిక కళాక్షేత్రంలో సాంస్కృతిక సేనాని జాకబ్ సేవలు మరవలేనివి. విగ్రహ ఆవిష్కరణ స్మారక సభలో వక్తల వెల్లడి. భక్తజన సందోహం నడుమ ఘనంగా ప్రారంభమైన ముర్మూర్ కుమరన్న జాతరకు విచ్చేస్తున్న భక్తులకు అన్ని ఏర్పాట్లను సమకూర్చిన జాతర కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్. పర్మిషన్ మేరకే తాము ముర్మూర్ చెరువు నుండి మట్టిని తరలించడం జరుగుతుంది. ఏఎస్ఆర్ ఎస్హెచ్ఆర్ ఇటుక బట్టి కంపెనీ మట్టి కాంట్రాక్టర్ ఆడపు వెంకటేశం వెల్లడి. పేద ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వాలు విఫలం. అంబేద్కర్ కృషి ఫలితంగానే బడుగు బలహీన వర్గాలకు రక్షణ. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ వెల్లడి. భారత విప్లవ ఉద్యమ నేత రాయల సుభాష్ చంద్రబోస్ ఆశయాలని కొనసాగిద్దాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ పిలుపు. ప్రజా కళాకారుడు అమరజీవి జాకబ్ చిరస్మరణీయుడని, ప్రజా కార్మిక కళాక్షేత్రంలో సాంస్కృతిక సేనానిగా జాకబ్ సేవలు మరవలేనివని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం గోదావరికని న్యూ అశోక్ థియేటర్ వద్ద ప్రజానాట్య మండలి ఏర్పాటు చేసిన జాకబ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం కన్ని భాస్కర్రావు భవన్లో జరిగిన స్మారక సభలో సిపిఐ జాత కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జాకబ్ సింగరేణి ఉద్యోగిగా ఉంటూ సిపిఐ ఏఐటియుసికి అనుబంధంగా ఉన్న ప్రజానాట్య మండలిలో జాతీయ స్థాయిలో ప్రజలకు కార్మికుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం తన రచనల ద్వారా, పాటల ద్వారా ప్రజా కార్మిక కళాక్షేత్రంలో సాంస్కృతిక సేనానిగా ఉంటూ సేవలందించి పలువురు ప్రశంసలు అందుకున్నాడని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే జాకబ్ అభ్యుదయ భావాలను అలవర్చుకొని కళ ప్రజల కోసం అని నమ్మి ప్రజానాట్య మండలి, యూనియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ జాతీయ నాయకులుగా ఎదిగాడని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పలువురు వక్తలు మాట్లాడుతూ జాకబ్ ప్రజా కళల కోసం అంకిత భావంతో పాటుపడ్డారని, రచయితగా, నటుడిగా, గాయకుడిగా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందాడని అన్నారు. సింగరేణిలో కోల్ ఇండియా స్థాయిలో గజల్లో గానం చేసి దాదాపు 20 సార్లు సింగరేణి తరపున ప్రాతినిధ్యం వహించి 10 రాష్ట్రాల్లోనూ ప్రతిభను చూపి కంపెనీ ఖ్యాతిని ఇనుమడింపజేసి గొప్ప కళాకారుడిగా రాణించాడని పేర్కొన్నారు. పదవి విరమణ చేసిన తర్వాత తన శేష జీవితాన్ని కళకి అంకితం చేద్దామనే ఆలోచనలో ఉన్న జాకబ్ గుండెపోటుతో తన ప్రాణాలను కోల్పోవడం కళాకారులకు తీరని లోటని వారు పేర్కొన్నారు. జాకబ్ ఆశయాలను, ఆయన కళారూపాలను కొనసాగించాలని, అప్పుడే ఆయనకు ఘన నివాళులు అర్పించిన వారమవుతామని అన్నారు. గోదావరి ప్రాంతమే కాదు, మొత్తం యావత్తు తెలంగాణ ప్రాంతమే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ముగ్గురు పేర్లు తప్పనిసరిగా గుర్తించుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆ మీద ఆకర్షణ అట్లా ఉంది పాటలలో, ఆ రకమైన ఆకర్షణ కూడా చెప్పదలుచుకున్నాం. ఇక జాకబ్ గారు వారు సరే భాను సత్యనారాయణ గారు వారి కుటుంబంతో, వీరి కుటుంబం, ఇలా అందరి కుటుంబాలు వీళ్ళంతా సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ మరి జాకబ్ గారు ఢిల్లీ దాకా నేషనల్ సెక్రటరీ స్థాయికి ఇప్టాక్ ప్రజానాట్య మండలికి. అంటే ఒక జాతీయ స్థాయిలో జాకబ్ అంటే ఓహో ఒక పాటగాడు, ఒక రచయిత, ఒక ఆకర్షణ ఉన్నటువంటి వ్యక్తిగా కనపడేటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాలి, సాహిత్యం ఇవాళ ఈ కళను ఈరోజు వీటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. కళలు అనేటువంటి లేకపోతే, అంటే ఈ కళాకారులు లేకపోతే ఉద్యమాలే ఎక్కడ ఉంటాయని చెప్పి మనం ఆలోచించుకోవాలి. తెలంగాణ ఉద్యమం చూసినాం, సాయుధ పోరాటాలు చూసినాం. వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే మొత్తం కొడుకు నిజాం సర్కార్ కూడా ఎంత హిట్ సాంగ్ అది. అంటే ఒకవైపున ప్రజల్ని కదలండి, నడవండి అని ఉద్రేకపరిచేటువంటి పద్ధతిలో పాటలు. సుధార హనుమంతుడు రాసిన పాటలు కానీ, బడి యాదగిరి రాసిన పాటలు కానీ, అప్పుడు ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రాసిన. అంటే అసలు ఈ ఉద్యమాలకి ఉత్తేజం కల్పించేది కళలు. కళాకారులు లేకుండా ఏ ఉద్యమం సక్సెస్ కాలేదని ఘంటాపదంగా నేను చెప్పదలుచుకున్నాను. ఘంటాపదంగా
సామాన్యమైన మనిషి ప్రజల యొక్క అవసరాలను ప్రభుత్వాల ముందు దప్పుకొట్టి వాయించి చెప్పి దాన్ని సాధించుకున్న నాయకుడు మన నాయకుడు. అయితే నా బాధ అంతా ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు రిటైర్ అయినాక అందరూ హైదరాబాద్ పోతారు. హైదరాబాద్ పోయిన వాళ్ళందరూ మళ్ళా ఇక మనకు దొరుకుతలేదు. కాబట్టి జాకబన్న ఇక్కడ ఉంటేనే మేలుండేది. ఎందుకంటే ఆయన నేను బాగా దగ్గరగా చూసిన వ్యక్తి కనుక. ఇప్పుడు జాకబన్న అయింది, సత్యాన్ అయింది, వీళ్ళందరూ నన్ను ఒకప్పుడు బనాయించిన వీళ్ళు ఎక్కడ వేసుకొని పోతాను చూడాలి ఆయన వీళ్ళు అంటే నన్ను బనాయించిన వీళ్ళందరూ. సరే ఎవరి పార్టీ వాళ్ళకి దాంట్లో ఇప్పుడు ఆయన పార్టీలో ఉంటేనే ఇలా జాకబన్నకు ఒక పేరు వచ్చింది, ఒక గుర్తింపు వచ్చింది. వ్యక్తిగా మనం ఆయన నేను ఎస్సీని, నేను పార్టీలో ఉంటేనే నా పార్టీలో నేను ఉన్నా కాబట్టి నేను లీడర్ ఆయన. కాబట్టి ఇప్పుడు రాబోయే తరం అంతా కూడా మీరు రాజకీయాలలో పనిచేసేటప్పుడు కొంచెము వెసులుబాటుతో సమయం ఇచ్చి సమాజాని కోసం జాకబన్నలాగా మీరు వివరించాలని కోరుకుంటూ చనిపోయిన తర్వాత బతికుండడమే జీవిత సార్థకత. అది జాకబన్నలు మనం చూసినాం. ఇక అనుబంధాలు జాకబన్నతో ఉన్నాయి చాలా విషయాలు. ఆ తరం వెళ్ళిపోతుంటే భవిష్యత్ సమాజానికి ఎంత లోటు అనేదే బాధాకరమైన విషయం. జాకబన్న భౌతికంగా వెళ్ళిపోయినా ఆయన జ్ఞాపకాలు, ఆయన చైతన్యం, ఆయన స్ఫూర్తి అవన్నీ మన మటుకైతే ఉన్నాయి. జాకబన్న ఫోటోలు మీరు మళ్ళీ చాలాసేపు చూడండి, ఆయన చనిపోయాడని అనిపించదు. అట్లాంటి ఆ ఫీలింగు, ఆ అటాచ్మెంట్ను మనందరికీ ఆయన అందించి వెళ్ళిపోయాడు. ఇఫ్టా జాతీయ నాయకులు కె స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణి శంకర్, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సీనియర్ జర్నలిస్టులు మాధసురామూర్తి, మల్లావజుల వంశీ, కవి రచయిత బానూరి సత్యనారాయణ, తారా కల్చరల్ అకాడమీ బాధ్యులు సంఖ్య రాజేష్, జాకబ్ సోదరి యాంజెలా డేవిస్లు మాట్లాడగా, ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేగుంట చంద్రశేఖర్, సిపిఐ పూర్వ జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గోసిక మోహన్, ప్రజా నాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ, జాకబ్ సతీమణి లిలిత జాకబ్లు వేదికపై ఆశీనులు కాగా, కవి రచయిత రాకుమార, చంద్రపాల్, నాయకులు ఎల్ ప్రకాష్, కందుకూరి రాజరత్నం, జూపక రామచందర్, ఎంఏ గౌస్ శేఖర్, కరీం, ఆసల రమ, తిరుమల ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్లు పాల్గొన్నారు. భక్తజనుల సందోహం నడుమ శనివారం సాయంత్రం మూడుమూడు కుమరన్న జాతర ఘనంగా ప్రారంభమైంది. మనిషిని దైవంగా కొలుస్తూ యాదవ కుల బాంధవులు భక్తుల కోలాహలం నడుమ 2 రోజుల పాటు జరగనున్న మూడుమూడు కుమరన్న జాతర వేడుకలు జరగనున్నాయి. శనివారం సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాలు, పూజా సామాగ్రిని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంకు తీసుకురావడంతో జాతర మొదలైంది. జాతర కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ డోలు చప్పుల నడుమ శివసత్తుల పూనకాలతో వైభవంగా ఉత్సవ విగ్రహాలను ఆలయం వరకు తీసుకుని వచ్చారు. గోపు స్వయంగా డోలు వాయిస్తూ హుషారుగా స్టెప్పులు వేస్తూ దేవతలను ఊరేగింపును నిర్వహించారు. కాగా మొదటి రోజు ఆదివారం స్వామివారికి దిష్టికుంభం, మైలలు తీయుట,
సుంకుపట్నం, పెద్దపట్నం శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా గోపాలయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా మోర్మోర్ కొమరన్న జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతూ శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందన్న భావన ఏర్పడుతుందన్నారు. కోరిన కోరికలు తీర్చి మోర్మోర్ మల్లికార్జున స్వామి జాతరకు వచ్చేసి ఆ స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని భక్తులను గోపు కోరారు. శ్రీ శ్రీ మురుమూరు కుమరన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవం గత 65 సంవత్సరాల నుండి రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం మండలంలో మరి కుమరన్న పేరుగా జాతరగా మల్లికార్జున స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నాం. అదే ప్రకారం ఈ సంవత్సరము నిన్న సాయంత్రము మరి మురుమూరు గ్రామం నుండి వేలాది భక్తులు ఆ స్వామివారి కళ్యాణానికి అంటే ఏ విధంగా బయలుదేరారు ఆ స్వామివారి కళ్యాణానికి మరి అంగరంగ వైభవంగా డోలు చప్పులతోటి మరి భక్తుల విన్యాసాలతోటి పోతరాజుల నృత్యాలతోటి మరి ఎందరో వేలాది భక్తులు నాట్యం చేస్తూ ఆ భగవంతుని కళ్యాణానికి ఈ దేవాలయ ప్రాంగణానికి రాత్రి చేరారు. రాత్రి చేరినాక మరి సుంకు బియ్యము, మైలలు తీయట, రుద్రాభిషేకము, పొద్దున్నే మరి దేవుడి పెద్దపట్నం వేయడము, అక్కడ దేవుడికి హోమము కాల్చడము, ఇప్పుడు మరి అభిషేకం చేయడము, అభిషేకం అనంతరము శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణ ఘట్టము ప్రారంభమవుతుంది. ఆ కళ్యాణ ఘట్టం అనంతరము మరి వేలాది భక్తులు ఈ యొక్క ప్రాంగణానికి చేరి మల్లికార్జున స్వామి యొక్క మరి మొక్కులు చెల్లించి మరి అదేవిధంగా ఈరోజు రాత్రి ఒగ్గు కథలు మరి ఉదయం అగ్నిగుండాలు తీయడము, ఆ అగ్నిగుండాల్లో భక్తులు ప్రవేశించి వారి మొక్కులు చెల్లించుకోవడము, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మరి యొక్క దేవాలయం ప్రాంగణంలో జరుగుతాయి. కాబట్టి భక్తులు వేలాది మంది భక్తులు కోరుకునేది ఏంటంటే ఆ మల్లికార్జున స్వామిని ఎవరైతే కోరుతారో ఎవరైతే మొక్కుతారో వాళ్ళ యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతుంది. మేము కూడా మరి దేవాలయం కమిటీ తరఫున భక్తుల కోరికలు నెరవేర్చాలని భగవంతుని మల్లికార్జున్ని ప్రార్థిస్తున్నాం. కాబట్టి మరి
రాబో రోజుల్లో కూడా ఈ యొక్క దేవాలయాన్ని మరింత అభివృద్ధి చెందడానికి ఈసారి మరి ఉడత భక్తిగా ఎందరో భక్తులు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఆర్థిక సాయంతో నూతన దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. మరి ఆ నూతన దేవాలయం కూడా ఇంకా కొత్త మరి నిర్మాణంలో అంటే చేయవలసి ఉన్నది. దానికి కూడా మరి యొక్క వచ్చే భక్తులు కూడా ఆ దేవాలయం నిర్మాణం కూడా ఆర్థిక సాయం చేస్తే రాబో రోజుల్లో మరి మరింత అభివృద్ధి చేస్తాం. పర్మిషన్ మేరకే తాము మూర్మూర్ చెరువు నుండి మట్టిని తరలించడం జరుగుతుందని ఏఎస్ఆర్ ఎస్హెచ్ఆర్ కంపెనీ మట్టి కాంట్రాక్టర్ ఆడిపో వెంకటేశం తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాము కౌశిక్ గారిని కలవలేదన్న అక్కసుతోనే అడిగిన డబ్బులు ఇవ్వలేదని, ఇక్కడ ప్రజాప్రతినిధులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాము అన్ని అనుమతులు పొందిన తర్వాతనే చెరువులో మట్టిని తీసి మరో ప్రాంతంలో స్టోరేజ్ చేయడం జరిగిందని తెలిపారు. తాము స్టోరేజ్ చేసిన మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తే అక్రమంగా తరలిస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాము డబ్బులను ఇవ్వకపోవడం మూలంగా కౌశిక్ గారి మట్టి కుప్పల వద్దకు వెళ్లి రాద్ధాంతం చేయడం జరిగిందని, కౌశిక్ గారి నిజాయితీపరుడు అయితే తాను డబ్బులు అడగలేదని తడిబట్టలతో గుడిలో ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ గారి బూడిద మట్టిపై పడి అందరినీ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అంతర్గా మండలం మురుమూరు గ్రామం నుండి ఆ గ్రామ చెరువు నుండి మేము మా ఇటుక బట్టికి అవసరమని ఎస్హెచ్ఆర్ ఏఎస్ఆర్ 2 బ్రిక్ ఇండస్ట్రీల పేరు మీద కొంతవరకు మేము పర్మిషన్ తీసుకొని ఆ మట్టిని అక్కడ డంప్ చేయడం జరిగింది. తదుపరి అధికారుల ఆదేశాల మేరకు మేము వాటికి సినరేజ్ ఫీజు చెల్లిస్తూ పూర్తి స్థాయిలో మాకు అవసరం ఉన్నంత వరకు మేము అక్కడ డంప్ చేసుకోవడం జరిగింది. కానీ ఈ మధ్యలో కౌశిక్ గారు అనే వ్యక్తి ఆ మట్టికి ఎలాంటి పర్మిషన్ లేదు, కొంతవరకే పర్మిషన్ ఉన్నది, వీళ్ళు అధిక మొత్తంలో అక్కడ డంప్ చేసిండ్రు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇప్పుడు అధికారుల అండదండలతోటి స్థానిక ఎమ్మెల్యే గారితో కానీ స్థానిక లీడర్లతోటి కానీ ఆ మట్టిని తీసుకెళ్తుందని చెప్పేసి అని ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ అక్కడ స్థానికంగా ఉన్న అధికారులకు కానీ అందరికీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ బురద జల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయనే ఒక 2 రోజుల కిందట మా దోస్తు నాకు సంబంధించిన 2 మిత్రులు ఆయనను కలవడం జరిగింది. అది పర్మిషన్ తోటే నడుస్తుంది, 100% పర్మిషన్ తోటి సేనరేజ్ కట్టి దాన్ని లిఫ్ట్ చేస్తుండు, ఇబ్బంది పెట్టకు అని చెప్పేసి అంటే ఇక్కడ స్థానికంగా నన్ను కలవలేదు, మీవోని నన్ను కలవు అని చెప్పేసి అని ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 2 రోజుల టైం ఇచ్చిండు. ఆ 2 రోజుల మాకు కొంచెం వివిధ కారణాల వల్ల మేము ఆయన కలవలేకపోయినాం. దానివల్ల నిన్నటి రోజున అక్కడికి పోయి మట్టి కాడికి పోయి మీరు బండ్లు ఆపాలి, మిషన్లు ఆపాలని చెప్పేసి అని ఒత్తిడి చేసి కొంతవరకు ఇబ్బంది చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వాళ్ళపై బురజాలే విధంగా ఈయన ప్రెస్ మీట్లు పెడుతూ వాళ్ళు కనుక బండ్లు ఆపేది ఉంటే పని ఆపించేది ఉంటే బదనం మాకింది కానీ పని ఆపిస్తే మేము తిరిగి ఇతని దగ్గర పోయి తనకి ఏదో అప్పచెప్తామన్న ఆశతోటి ఇలాంటి ధోరణితోటి ఈయన చేస్తున్నాడు. నాకు సంబంధించిన 2 మిత్రులతోటి నేను డబ్బులు అడగలేదని, ఆయనకు ఏ దేవుడు ఇష్టమో ఆ టెంపుల్కి పోయి ఆయన తడి బట్టల స్నానం చేసి నేను అడగలేదు డబ్బులు, నాకు గలువ అని చెప్పేసి అనలేదు, ఒకసారి వాళ్ళు నచ్చిన గలువ అని చెప్పేసి అనలేదని ఆయన ప్రమాణం చేసుకొని నిరూపించుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉన్నది. బూడిద కోసం కూడా తెల్లారితేనే కొత్త బుచ్చగాడు పొద్దరుగాడు అన్నట్టు బూడిద కోసం కూడా మాట్లాడుతూనే ఉంటాడు. దీన్ని అంతా బట్టి గమనిస్తుంటే ఇక్కడ ఈ రామగుండం నియోజకవర్గ ప్రజలు ఈయన మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుండు, బెదిరిస్తుండు, ఇప్పుడే ఈ విధంగా చేస్తుండు. కాబట్టి ఇక ముందు కూడా ఈయనకి ఏమన్నా అవకాశాలు వచ్చేది ఉంటే ఇక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో మీరు అందరూ గమనించవలసిన విషయం కూడా ఉన్నది. ఈయన అంటుండు కదా అంటే అధికారుల లెక్కలు తప్పు, నా లెక్కలు కరెక్టు, 150,000 టన్నులు తీసిండు మీరు అని చెప్పేసి అని అంటుండు. ఆ 150,000 టన్నులు అని చెప్పేసి అని నువ్వు ఎట్లా నిరూపిస్తావు? నువ్వు ఆ మట్టినంతా లేబట్టి కొలిచి చూసినావని చేతుల బట్టి, లేదంటే నువ్వేమన్నా ఇంజనీర్ నువ్వు కొలిచినావా? నువ్వు అధికారుల లెక్కలు తప్పెట్లా అంటున్నావు, నీ లెక్కలు నువ్వు ఎట్లా ఒప్ప అంటున్నావు? ఇది కూడా నిరూపించుకోవాల్సిన బాధ్యత నీపై ఉన్నది. ఇకపై మీరు మాపై ఎలాంటి ఆరోపణలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని అనేక మనస్తాపానికి గురి చేసి మీరు డబ్బులు వసూలు చేసే కార్యక్రమంగా మీరు ఇట్టి కార్యక్రమం చేస్తుండ్రు. కానీ ఇకపై మేము ఎవరికి రూపాయి ఇవ్వదలుచుకోలేదు. మేము ఏమి చెల్లించినా గవర్నమెంట్కు మేము చెల్లించడానికి రెడీగా ఉన్నాము. మేము గవర్నమెంట్కి కూడా మేము అప్డేట్ ఇచ్చినాము. ఇకపై మాకు దీనికి సంబంధించి రివిజన్ పిటిషన్ కూడా మేము సెక్రటరీలో వేయడం జరిగింది. ఆ రివిజన్ పిటిషన్ అనంతరం మాకు ఎలాంటి ఆర్డర్ వచ్చినా దానికి కట్టుబడి. ఈ మీడియా సమావేశంలో మట్టి కాంట్రాక్టర్లు ఎండి జాఫర్, శ్యామ్, తోట శ్రీనివాస్, కొండ సుధాకర్, నల్గొండ కుమార్, చిట్టవేన మోహన్, గడ్డం శ్రీకాంత్, అరకుటి సతీష్, బొడ్డుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలలో ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా అమలు చేయలేక విఫలం చెందాయని ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ అన్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం గోదావరిఖని పట్టణంలోని పూలే అంబేద్కర్ విగ్రహాలకు ఆలయ ఫౌండేషన్ సీఈఓ తీట్ల రమేష్ బాబు, ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకుడి మధుతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగానే దేశంలో ఈనాడు బలహీన వర్గాలకు రక్షణ కలుగుతుందన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించాలన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం, ఆలయ ఫౌండేషన్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ, చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలను, సేవలను అభినందించారు. మరి అనేక అడుగు బలహీన వర్గాలకు ఎన్నో తీసుకొచ్చినటువంటి విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీ అందరికి కూడా అభినందనలు. ఇవాళ అంబేద్కర్ చేసినటువంటి కృషి వల్ల అనేక మంది బడుగు బలహీన వర్గాలు ఎంతో బాగుపడుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ ప్రభుత్వాలు వాటికి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మనం చూడాలి. ఆ యొక్క ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల పేద ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ దళిత జాతి పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏమాత్రం కూడా వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వాల విధానాన్ని మనం వ్యతిరేకించి ఈ యొక్క అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు సాగాలని చెప్పి ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్ రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, కాంపల్లి సతీష్, బూడిద మహేందర్, కనుకుట్ల సమ్మయ్య, కాశీపాక రాజమౌళి, నమూల శ్రీనివాస్, జమ్మద్వీప జనజాగృతి జిల్లా మార్గదర్శి అనిల్, శనిగరపు రామస్వామి, కలువల రాజేశం, పెరిక రవి, ఎన్ని నవాబ్, గాలిపల్లి రాజేష్, ఇందారపు రవి, నల్లాల శ్రీనివాస్, పుల్యాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. విప్లవ మేధావి, ప్రతిఘటన ఉద్యమ దళపతి రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ రవణ 9వ వర్ధంతి సభను సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని ఐఎఫ్టియు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడుతూ రాయల సుభాష్ చంద్రబోస్ ఖమ్మం జిల్లా పిండిపోలు గ్రామంలో పుట్టి విద్యార్థి దశలోనే తిరుమలాయపాలెం మండలంలో భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడారని, ఈ దేశంలో ఉన్న అర్ధవలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థను నిర్మూలించి ఆ స్థానంలో వ్యవసాయక విప్లవాన్ని ఇరుసుగా చేసుకుని కార్మిక వర్గ నాయకత్వాన నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించాలని భావించి అందుకు దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంతాయే సరైన మార్గమని, అది ప్రతిఘటన ఉద్యమ సిద్ధాంత అవగాహనతోనే వీలవుతుందని 1968లో అజ్ఞాతంలోకి వెళ్లాడని తెలిపారు. గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో ఆత్మరక్షణ దళాలు ఏర్పాటు చేసి ఆ దళాలకు అధిపతిగా ఉంటూ పేదలకు లక్షలాది ఎకరాలు భూములు పంచడం జరిగిందన్నారు. ఆనాడు పార్టీలో అతివాదులకు, అవకాశవాదులకు, చీలికవాదులకు వ్యతిరేకంగా పార్టీని ఆయన జీవితాంతం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగానే ఐక్యంగా పార్టీని కాపాడారని, అంతేకాదు దేశంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం కావాలంటే పార్టీకి ప్రజా సంఘాలు ఉండాలని, ప్రజా సంఘాలు పెట్టి ప్రజలు ఎదుర్కొంటున్న విద్యా, వైద్యం, పంటలకు గిట్టుబాటు ధరలు, ఫీజు రీఎంబర్స్మెంట్, కార్మిక సమస్యలు, భూ సమస్యలు, తాగు సాగునీటి కోసం, ప్రాజెక్టుల నిర్మాణం కోసం అనేక పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు జిల్లా నాయకులు చిలుక శంకర్, ఈదునూరి రామకృష్ణ, ఐ రాజేశం, దేవుచమ్మ, ఎం కుమరయ్య, చింతల శేఖర్, ఎడ్ల రవికుమార్, ఐ సాంబయ్య, లక్ష్మీ, పద్మ, శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
రామగుండం అభివృద్ధి పదార్థ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్పై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇనుకొండ నరసింహారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరికి హితవు పలికారు. ఈ మేరకు ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండం అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యేపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం తగదని, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ది సహాయం కోరిన వారికి సహాయాన్ని అందించే మంచి గుణమని అన్నారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు ప్రచారం చేస్తే రోజుకొక ఎపిసోడ్ లెక్కన నీ భాగోతమంతా బయట పెట్టాల్సి ఉంటుందని కౌశిక హరిని హెచ్చరించారు. గత 2-3 నెలల నుంచి గౌరవ ఎమ్మెల్యే గారి మీద లేనిపోని అపనిందలు, అసత్య ఆరోపణలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి అసలైన బీఆర్ఎస్ నాయకుడా లేక దళారి ముఠా నాయకుడా అనేది స్పష్టం చేసుకోవాలి. ఆయన ఫస్ట్ ఏంటంటే ఆయన నాయకుడా దళారి ఆయన స్పష్టం చేసుకోవాలి. ఎందుకంటే కౌశిక హరి గారు మీరు మార్చినటువంటి పార్టీ కండువాలు ఇప్పటివరకు ఏ నాయకుడైనా మార్చిండా లేదా? నేను చూస్తుంటా అంటే ఊసర వెళ్ళి కూడా రంగులు మార్చడానికి సిగ్గుపడుతుంది కొంచెం. నీ లెక్క మేమేమి భూ కబ్జాలు చేయలేదు, లేదా నమ్ముకున్న వాళ్ళని మోసం చేయలేదు, లేదా పార్టీలో ఏమైనా పార్టీలు ఉన్న వాళ్ళని ఏం చేయలేదు. మేము మా పార్టీ పనిలో మేము చేసుకుంటాను. మీకు ఇంకొకటి చెప్తున్నా, గతంలో ఎన్టీపీసీలో ఒక కాంట్రాక్టర్ మీద నువ్వు దాడులు చేపించి నీ అనుచరులతోటి ఉసిగొల్పి దాడి చేయించి అతన్ని టెండర్ వేయకుండా నీ అనుచరుల ద్వారా టెండర్ వేయించుకొని మిగతా కాంట్రాక్టులను బెదిరించింది నిజమా కాదా? ఇదొకటి. రెండవది, అమాయకులైన కార్మికులను అడ్డు పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ కార్మికులను బ్లాక్మెయిల్ చేస్తున్నావా లేదా? ఇప్పటికి కూడా మీకు దయచేసి చెప్తున్నాను, మా రాజ్ ఠాకూర్ మీద, మా ఎమ్మెల్యే మీద ఇంకొకసారి చౌకబారు ప్రకటనలు చేస్తే ఇప్పుడు ఈ మాటలతోనే చూపెడుతున్నాం. మీరు చేసిన నిజాలన్నీ కూడా బయట పెడతాం. నువ్వు ఎంతమందిని మోసం చేసినారు, మీరు ఏం చేసిన ఏందనేది రోజుకొక ఎపిసోడ్ తీసుకొచ్చి మీ ముందు పెడతా. ఇదే పత్రికల విలేకరుల సమావేశంలో రోజుకొకటి పెడతా అని చెప్పి మీకు హెచ్చరికలు చేస్తున్నాం. ఇది మంచితనంగా మేము ఎవరితో గొడవ పెట్టుకోవాలి. ఇప్పటి వరకు రాజ్ ఠాకూర్ కూడా రామగుండంలో ఎవరిని ఒక మాట అనలేదు, ఒక దెబ్బ కొట్టింది లేదు, ఎవరైనా మోసం చేసింది లేదు. వచ్చిన వారికి హైదరాబాద్లో సాయం చేసిండు, ఇప్పుడు ఇక్కడ కూడా సాయం చేస్తుండు. ఆయన దగ్గర పోయి అన్న నేను నాకు కొద్దిగా కష్టమవుతుందంటే అక్కడ పని చేసుకోపోంటుండు. అది కూడా మీకు అదైతే లేదా? గతంలో నువ్వు సమాన సదన దగ్గర పోతేనే నేను రావద్దు, నువ్వు బయటికి వెళ్ళమన్నాడు. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇది కాకుండా మళ్ళీ పోయి ఇప్పుడు ఈయన దగ్గర వచ్చినావు. ఎమ్మెల్యే అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర నుంచి ఏమేమి పనులు చేసుకున్నావు మాకు తెలియదా? గతంలో బసానాలు ఉన్నప్పుడు ఏం చేసినావు మాకు తెలియదా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు తెలియకపోవచ్చు, మాలాంటి సీనియర్ వాళ్ళకి అయితే తెలుసు కదా, అక్కడ ఉన్న నాయకులకు తెలుసు కదా మన భాగవతం అంతా ఏంటిదనేది. ఎందుకు చేస్తావు ఇట్లాంటి పనులు? చేసుకో హరన్న. ఇప్పటికైనా దండం పెట్టి చెప్తున్నా, మా నాయకులు మన నాయకులు, మీ నాయకుడే, మీ అన్న అంటావు, మా తమ్ముడు అంటావు, మీరు అన్నదమ్ములు అంటారు. ఆయన పనులు చేసుకొని రామగుండం బాగుపడని, ఈయన కాకుండా ఇంకా 50 సంవత్సరాలు అందరూ బాగుపడేటట్టు ఉండని ఎందుకు ఎడగొడతానా? పనులు చేసేటో కదా, ఇది పద్ధతి కాదు కదా, మంచిగా చేసుకోవాలి కదా. కందుల రాజన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గోదావరికని ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరికి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆదివారం 2 కిడ్నీలు చెడిపోయి డయాలసిస్పై జీవిస్తున్న దస్తగిరికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ సంధ్యారాణి చేతుల మీదుగా 5,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ బాయ్గా 30 సంవత్సరాలుగా సేవలను అందిస్తున్న దస్తగిరి పరిస్థితిని తెలుసుకొని కరీంనగర్ నుండి కందుల రాజన్న చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సాగర్ ఆర్థిక సాయం చేయడం అభినందనీయమన్నారు. ఇంకా దాతలు ముందుకు వచ్చి దస్తగిరికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. గత 30 సంవత్సరాలుగా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆఫీస్ బాయ్గా విధులు నిర్వహిస్తున్నటువంటి మిత్రులు దస్తగిరి గారు గత కొన్ని సంవత్సరాల నుండి 2 కిడ్నీలు కూడా చెడిపోయి కిడ్నీ సంబంధిత వ్యాధితో మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులు. ఈ ప్రెస్ క్లబ్లో ఏ కార్యక్రమం జరగాలన్నా దగ్గరుండి వారు కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉండే. మరి అనుకోకుండా వారికి ఇలాంటి ఇబ్బంది జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, వారికి ఉన్న ఇబ్బందిని కందుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్ మిత్రులు సాగర్ గారికి విషయం చెప్పంగానే తప్పకుండా వారికి మేము ప్రతి నెల కూడా మా ట్రస్ట్ నుండి ఒక కార్యక్రమాన్ని, సేవా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ నెల వారికి మా ట్రస్ట్ నుండి సహకారాన్ని అందజేస్తామని చెప్పి
కరీంనగర్ నుండి ఇక్కడికి రావడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పూర్తిగా మనం వారికి ఆదుకోకపోయినా కొంత ఆర్థిక సహకారాన్ని, ఇవాళ 2 కిడ్నీలు కూడా చెడిపోయి డే బై డే డయాలసిస్ తీసుకోవడం, వారికి మంచి ఆహారం తీసుకోవాలని డాక్టర్స్ మనకు చెప్తా ఉంటారు. కాబట్టి దాని కొరకు ఒక 5,000 రూపాయలు ఈరోజు ట్రస్ట్ నుంచి అందించడం జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా తప్పకుండా ఈ ప్రాంతంలో మానవతావాదులు ఎవరైనా కూడా ముందుకొచ్చి దస్తగిరి అన్నని ఆదుకోవాలని, వారికి సహకరించాలని నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా కళాకారుడు అమరజీవి జాకబ్ చిరస్మరణీయుడు. ప్రజా కార్మిక కళాక్షేత్రంలో సాంస్కృతిక సేనాని జాకబ్ సేవలు మరవలేనివి. విగ్రహ ఆవిష్కరణ స్మారక సభలో వక్తల వెల్లడి. భక్తజన సందోహం నడుమ ఘనంగా ప్రారంభమైన ముర్మూర్ కుమరన్న జాతరకు విచ్చేస్తున్న భక్తులకు అన్ని ఏర్పాట్లను సమకూర్చిన జాతర కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్. పర్మిషన్ మేరకే తాము ముర్మూర్ చెరువు నుండి మట్టిని తరలించడం జరుగుతుంది. ఏఎస్ఆర్ ఎస్హెచ్ఆర్ ఇటుక బట్టి కంపెనీ మట్టి కాంట్రాక్టర్ ఆడపు వెంకటేశం వెల్లడి. పేద ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వాలు విఫలం. అంబేద్కర్ కృషి ఫలితంగానే బడుగు బలహీన వర్గాలకు రక్షణ. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ వెల్లడి. భారత విప్లవ ఉద్యమ నేత రాయల సుభాష్ చంద్రబోస్ ఆశయాలని కొనసాగిద్దాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి మీ జీటీపీఎల్ న్యూస్.